అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు మార్గశిర మాసంలో వచ్చే ద్వాదశి, మత్స్య ద్వాదశి. ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. కొందరు మత్స్యస్థ అవతారం జలావిర్భవం సూచనను చెబుతూ ఉంటారు. బ్రహ్మకు ఒక పగలు అంటే 1000 మహాయాగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆ సమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమితిక ప్రళయంగా కూడా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయాగాలు గడిచాక మళ్ళీ బ్రహ్మ యథాపూర్వకంగా సృష్టి ఆరంభిస్తాడు. దీనిని కల్పం అని అంటారు. మత్స్యావతారం అసలు కథ వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యదేవుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతామాల నది వెళ్ళి స్నానం చేసి సూర్యునికి ఆజమిస్తుండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దానిని నీటిలో జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిల్లోకి తీసుకున్నప్పుడు చేతిలోకి చేప వచ్చి ఈ విధంగా పలికింది: రాజా, నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించింది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేశాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్ర పట్టనంత పెద్దది అయిపోయింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్లకి చెరువులో కూడా సరిపోలేదు. ఆ రాజు ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యచేప శతయోజన ప్రమాణాన్ని విస్తరించింది. అంతటా ఆ మత్స్యం తాను శ్రీమన్నారాయణుడిని అని 7 రోజులలో ప్రళయం రానున్నదని, సర్వ జీవరాశులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీ వంటి సత్యవంతుడికి నశింపరాదని పలికింది. అప్పుడు నౌకను నిర్మించి అందులో పునఃసృష్టి అవసరమయ్యే ఔషధాలు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని సప్తఋషులు కూడా ఈ నౌకలోకి వస్తారని చెప్పింది. మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్పరూపమైన తాడుతో నావకట్టి ప్రళయాంతరం వరకు రక్షిస్తాడు. సంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణ సహితను రాజుకు ఉపదేశించాడు. సత్యవంతుడు వివస్వతుడై సూర్యుని శ్రద్ధదేవునిగా జన్మించి వైవస్వ మనువుగా ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. మహాదేవుడు నిద్రావస్థ ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి కింద పడగా సోమకారుడు అనే రాక్షసుడు 4 వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించగా అతను మత్స్యరూపంలో జలనిధిని అన్వేషించి సోమకారునితో పోరాడి అతని కడుపు చీల్చి వేదాలను దక్షిణావృత శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను తీసుకుని శిథిలమైన వేద భాగాలను బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇక మార్గశిర మాసంలో వచ్చే ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. దాని ప్రాముఖ్యత, పూజా విధానం, దాని ఉన్న వెనక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మత్స్య ద్వాదశి రోజున విష్ణువు మత్స్య అవతారం ఎత్తుతాడు. ఈ మత్స్యావతారం శ్రీహరి ప్రత్యేక అవతారాలలో ఒకటి. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. ఇక మత్స్య ద్వాదశి కథకి వస్తే ఇతిహాసాల ప్రకారం హయగ్రీవ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. దాని కారణంగా లోకంలో జ్ఞానం కోల్పోయింది, అధర్మం పెరగడం మొదలైంది. హయగ్రీవుడు చేసిన ఈ పనికి దేవతలు, రాక్షసులు చాలా కలత చెందారు. అప్పుడు ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించాడు. ఈ వేదాలన్నిటినీ తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశిర శుద్ధ ద్వాదశి మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం ఆనాటి నుంచి సాంప్రదాయంగా వస్తుంది. మత్స్య ద్వాదశి రోజు ఈ మత్స్యావతార కథను విన్నా
ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయని ప్రజల నమ్మకం. పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇక మత్స్య పురాణంలోని చంద్రవంశం బుధుడు పూరుడు గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి తన సృష్టి కార్యక్రమంలో సహాయం చేయడానికి పిలిచాడు. అలాగే సహాయం చేస్తానని, కానీ ముందు తపస్సు చేసుకుంటానని చెప్పగా దీర్ఘమైన తపస్సు చేశాడు. పరబ్రహ్మతత్వం అనే వెలుగు ఆయన కనులలో వచ్చింది. ఆ కళ్ళల్లో శివుడు అంబచేరడంతో కన్నీళ్లు వచ్చాయి. అందులోంచి తెల్లని కాంతి కూడా వచ్చింది. దానిని బ్రహ్మ మింగేశాడు. ఆ తేజస్సు తట్టుకోలేక బ్రహ్మ దానిని దిక్కులలో ప్రవేశపెట్టారు. దిక్కులు 30,000 సంవత్సరాలు ఆ తేజస్సు భరించాయి. చివరకు బ్రహ్మ ఆ తేజోరూపాన్ని అందమైన నరుడిగా చేశాడు. అతడే చంద్రుడు. బ్రహ్మ 1000 ఏనుగుల రథాన్ని సృష్టించి చంద్రుని తన లోకంలో తీసుకువెళ్ళాడు. బ్రహ్మ ఋషులు గంధర్వులు, ఓషధులు, కొందరు దేవతలు మాకు చంద్రుని ప్రభువుగా ఇవ్వండి అని అడగగా బ్రహ్మ అనుగ్రహించాడు. ఋషులు వేదమంత్రాలు చదివేసరికి ఆయనలో చల్లదనం పెరిగింది. చంద్రమండలం వేదస్థానమైంది. ఔషధాలు పెరిగాయి. దక్షుడు 27 మంది కుమారులైన అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, అరుంధతి, పునర్వి, పుష్యమి, అశ్లేష, ముఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, పూర్వభద్రం, ఉత్తరాభద్రం, రేవతీలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం తర్వాత చంద్రుడు తపస్సు వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసి 3 వరాలను పొందుతాడు. ఒకటి, ఇంద్రలోకం కాంతి వ్యాపించాలని, నేను చేసే రాజసూజ యాగం అందరూ నేరుగా స్వీకరించాలని, ఆ యజ్ఞాన్ని బ్రహ్మ ఋతిక్లు కావాలని, శివుడు దానికి రక్షణ బాధ్యత వహించాలని అన్నట్లుగా యాగ బాధ్యతలు శివబ్రహ్మలు నిర్వహించారు. నారాయణుడు దానిని పర్యవేక్షణలో చేయగా దాంతో చంద్రుడు పట్టరాని ఆనందం కలిగింది. గురువు బృహస్పతి వద్దకు వెళ్ళి వేదాలు చదువుకోవాలని అనుకున్నాడు. చంద్రుడు నేను చెప్పను అంటాడు. నీవు అపర అందగాడివి, నీ విద్యారూపంలో ఇంటికి వస్తే నాకు ఇబ్బంది జరగవచ్చు, కుదరదు అంటాడు గురువు. నా వల్ల అటువంటిదేమీ రానియను అనగానే చంద్రుడు గురుదోషం చేయకూడదని చంద్రుడు బృహస్పతి భార్య చంద్రుడిని చూసి మనసు పడింది. చంద్రుని వద్దకు వెళ్ళింది. తన విషయం తెలిసిన గురువు, తారా నా ఇల్లాలు, నా భార్యను పంపమన్నాడు. ఆమెకై ఆమె వచ్చింది. ఆమె సరేనంటే తీసుకుని వెళ్ళండి అంటాడు చంద్రుడు. ఆమె వెళ్ళనంది. చివరకు ఇంద్రుడితో మొరపెట్టుకున్నాడు. ఈశ్వరుడు చంద్రుడు సైన్యంతో చంద్రుడిని యుద్ధానికి వచ్చి ఆయనను చంపబోతుంటే మనం ఇతనిని ఆనందం కోసం సృష్టించినా మనమే చంపితే ఆనందం ఉండదు. బ్రహ్మ మనసు మాట వింటే ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఇలా చేశా. తారను తీసుకుని వెళ్ళమన్నాడు చంద్రుడు. తార అప్పటికే గర్భవతి అయినా బృహస్పతి ఆమెను బాగా చూసుకున్నాడు. సంవత్సరం తర్వాత చంద్రుని పోలికలతో పట్టు వస్త్రాలతో అందమైన కుమారుడు పుట్టాడు. అతనే బుధుడు. దేవతలు దేవఋషులు ఆ బిడ్డ జాతకం చూడాలని వచ్చారు. ఈ విషయం తెలిసిన చంద్రుడు, ఈ బిడ్డ నా కొడుకు, మా ఇంట్లోనే జాతకం చూడాలి అంటాడు. చివరకు తారను అడగగా చంద్రుడు ఆ పిల్లవాడి తండ్రి అని చెప్పింది. ఆ పిల్లవాడే బుధుడు. ఈయన అర్థశాస్త్రం చదివాడు. ఈయన గజవేద శాస్త్రం అనే వైద్యశాస్త్ర గ్రంథం, మూలికా శాస్త్రం రచించాడు. చంద్రుని కుమారుడే ఈ బుధుడు కాబట్టి ఇతని భూలోకంలో రాజ్యం ఇచ్చారు. సూర్యవంశానికి చెందిన ఇల్లుడు స్త్రీగా మారినప్పుడు గతం మర్చిపోయినా ఇతన్ని చూసి ఆకాశ మార్గంలో వెళ్తున్న బుధుడు తన భార్య అని భ్రమింపజేశాడు. వారి ప్రేమ ఫలితంగా వాళ్ళకి జన్మనిచ్చి వారే పూరూరవుడు. తపస్సు చేస్తే నవగ్రహాలలో ఈ ఒక్క గ్రహానికి చేస్తా అని చెప్పాడు బ్రహ్మ బుధునికి. అలా తపస్సు చేసి గ్రహంగా మారిపోయాడు. పూరూరవుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. హిమాలయాల్లో కూర్చొని భక్తితో అష్టాక్షర మంత్రాన్ని జపం చేశాడు. ఆయన దీక్షకు నారాయణుడు ప్రత్యక్షమై నవరత్న కిరీటం, మకర కుండాలు, కరణాకాలు, పీతాంబరం, గండపేరడం ఇస్తున్నా. భూమండలానికి ఏకచక్రపాదివై పాలిస్తావు. ఊర్వశిని వివాహం చేసుకుంటావు. మంచి పంటలు, ఓషధులు పెరుగుతాయి.
ఇంద్రుడు నీకు అర్ధసింహాసనం ఇస్తాడు అని వరాలు కురిపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఘనంగా పట్టాభిషేకం కూడా జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఒకే రూపం ఉన్న ముగ్గురు స్త్రీలు వచ్చి వారికి నమస్కారం చేసి వారిని ఆసనాల్లో కూర్చోబెట్టి మీరెవరో తెలపండి అనగా వారు తమ పేర్లను ధర్మం, అర్థం, కామం అంటారు. వెంటనే అందరినీ ఆర్ఘ్యపాద్యాలు సమర్పించారు. పూరారవుడు ధర్మంకు కొంచెం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాడు. మాకు లోభంతో తేడాలు చూపించావు, నీవు ఊర్వశి వలలో పడి పిచ్చివాడైపోతావు అని అర్ధకామశాపం శపిస్తారు. అవి వెళ్ళిపోగానే ధర్మం కూడా లేచి నిలబడింది. నీకోసం వాళ్ళ శాపానికి గురైనావు, నువ్వెందుకు లేస్తున్నావు అన్నాడు రాజు. పూరరువా, నిన్ను ఆశీర్వదించడానికి లేస్తున్నాను. నీవు దీర్ఘాయుష్మంతుడివై వర్ధిల్లాలి. నీవు ధర్మాత్ముడవు, ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చావు. ఆ ధర్మం నిన్ను నిలబెడుతుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ వంశం పేరు నిలిచే ఉంటుంది అని దీవెన ఇచ్చి ధర్మదేవత వెళ్ళిపోయింది. నేను శాపం అనుభవిస్తున్నప్పుడు భక్తి సన్నగిల్లకూడదు అని కోరుకుంటాడు. పూరరువుడు మంచి పాలనా దక్షుడు అని పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇంద్రసభకు ఈరోజు నారదుడు వచ్చేగా, నారదా, నీవు అన్ని రకాలు లోకాలు తిరుగుతుంటావు కదా, గొప్ప ధర్మాత్ముడు ఎవరో చెప్పు అని ఇంద్రుడు అడగగా పూరారవుడు అని చెప్తాడు నారదుడు. వెంటనే పూరారవుడిని కలిశాడు ఇంద్రుడు. అతనికి ఆసనం ఇచ్చి పూజించి, పూరారవుడు, నీ ధర్మనిష్ఠను మెచ్చి నీ స్నేహం కోరి వచ్చాను. నేను ఇంద్రుడను. నేను నీకు నా అర్ధ సింహాసనాన్ని ఇస్తున్నాను. నీకు ఓ దివ్యరథం కూడా. ఈ రథానికి అమరలోకంలో రోజు 2 గంటల కాలం తిరిగే శక్తి ఉంటుంది. నీవు వీలైనంత వరకు ప్రతిరోజు వచ్చి నాకు ఆనందం కలిగించు అంటాడు. అప్పటి నుండి రోజు ఇంద్రలోకంలోకి వెళ్ళి ఇంద్రుని దర్శించుకొని ఆయన ఆసనంలో ఆయన పక్కనే కూర్చొని వస్తూ ఉండేవాడు. ఒకరోజు పురారువుడు ఆకాశ మార్గాన వెళ్తుంటే దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు ముందుకు వస్తూ కనిపించాడు. సూర్యుని ఎదురుగా వెళ్ళకూడదు అని ఉత్తరం వైపు రథాన్ని మళ్లించగా దారిలో కేశి అనే రాక్షసుడు ఎదురయ్యాడు. ఊర్వశి, చిత్రలేఖ అనే అప్సరసలను లాక్కుని వెళ్తూ స్త్రీలను బలవంతంగా తీసుకువెళ్లడం తప్పు అన్నాడు పూరూరవుడు. కావాలంటే ఇంద్రుడితో యుద్ధం చేసుకో అనగా, అమృతం తాగిన ఆ దేవతలే నన్ను చూసి పారిపోతుంటారు, నీ పని నువ్వు చూసుకో అని ముందుకు వెళ్తాడు కేసి. నా ముందు అధర్మం జరుగుతుంటే నేను సహించను అని వాయావస్థ ప్రయోగించాడు. దాంతో మరణించిన కేసి మృత శరీరాన్ని ఇంద్రుడు పాదాలపై పడవేశాడు. అప్సరసలను ఇంద్రుడికి అప్పగించగా, నీవు మరొక ఇంద్రుడుగా ప్రకాశించు అని దీవించాడు ఇంద్రుడు. భరతముని చేత పురారవుడు కీర్తిగానం కూడా చేయించాడు. లక్ష్మీదేవి పాత్రను ఊర్వశితో వేయించాడు. రంభ, చిత్రలేఖలతో లక్ష్మీ స్వయంవరం అనే నాటికను కూడా వేయించాడు. భరతముని ఆ నాటకంలో లక్ష్మీ పాత్రను బాగా చేశాడట. కానీ చివరలో ఆమె దృష్టి తనను కాపాడిన పూరరువుపై పడింది. ఒక్క క్షణం దాంతో భరతముని కోపంతో మండిపడ్డాడు. ఊర్వశి, సాధారణంగా నాటకం వేసేటప్పుడు ఆ పాత్రలో జీవించాలి. మహాలక్ష్మి పాత్ర విశిష్టత గలది. అటువంటి పాత్రకు కలంకం తెచ్చావు. నీకిది నా శాపం. నీవు పిశాచమై పో అని శపిస్తాడు. ఆమె వెంటనే ఇంద్రుడి పాదాలపై పడి, నన్ను కేశి నుండి కాపాడు, కృతజ్ఞతలతో చేసి అనుగ్రహించండి అని ఇంద్రుడు భరతముని, ఇతను నా మిత్రుడు, మనకు కేశపీడ విరగడ చేసిన గొప్ప వీరుడు, ఊర్వశి శాపానికి ఆయనకి తప్పులేదు అంటాడు ఇంద్రుడు. ఊర్వశి, నువ్వు దుర్గమాన్యంలో పిశాచమై తిరుగుతూ ఉన్నప్పుడు పూరరుడు కనిపించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది. అతనిపై మోహంతో కొంతకాలం ఆయన భార్యగా భూలోకంలో ఉంటావు అంటాడు. వెంటనే ఊర్వశి భూలోకంలో పిశాచమైపోయింది. ఊర్వశి పిశాచమై ఆ దారిన వచ్చిన వారిని మింగేసాగింది. ఇలా 1000 మందిని మింగేసింది. కొంతకాలానికి పూరరువుడు వచ్చాడు. అతన్ని మింగబోతూ ఉండగా ఆయన ముఖం చూడగానే శాప విముక్తి కలిగింది. ఇరువురు వివాహం చేసుకుని ఉంటారు. రాజు ఆమె నన్ను విధించిన 2 షరతులు అంగీకరించాలి. అందులో ఒకటి, నా దగ్గర 2 గొర్రెలున్నాయి, వాటిని రక్షించినంత వరకే నీ దగ్గర ఉంటాను. నీవు వెలుతురులో నగ్నంగా కనిపించకూడదు అంటుంది. అంగీకరిస్తాడు రాజు. అన్యోన్యంగా వారి జీవితం గడిచిపోయింది. వారికి 8 మంది కుమారులు కూడా కలిగారు. ఇలా ఊర్వశి నుండి పోవడంతో ఇంద్రుడు పంపగా 2 గంధర్వులు ఓ అర్ధరాత్రి గొర్రెల దొంగతనానికి వస్తారు.
వారు లాక్కెళ్తుంటే అవి అరిచాయట. వాటి అరుపులకు వచ్చిన చూసి ఊర్వశి ఆ గొర్రెలు దొంగలిస్తున్నది ఎవరు అని అరవగా లేచి పూర్తిగా వస్త్రాలు ధరించే సమయం లేక వారిని వెంబడించారు. వాటిని తెచ్చి ఊర్వశికి ఇవ్వగా ఆ క్షణం గంధర్వమాల మాయలో పురారువుడి అంగవస్త్రం కొంచెం జారటం, అర్ధరాత్రి యొక్క మెరుపు క్షణం రావటం ఊర్వశి చూడటం జరిగిందట. ఊర్వశి పూరారువుడు మాట తప్పాడని వెళ్ళిపోయింది. పూరారువుడు ఊర్వశి ఊర్వశి అంటూ పిచ్చివాడై మాసిన వస్త్రాలతో తిండిలేక తిరుగుతూ కురుక్షేత్రం వచ్చాడు. అక్కడ గ్రహణ స్నానమునకు వచ్చి ఊర్వశి అతన్ని చూసి బాధపడింది. అర్ధమిచ్చిన శాపం వల్ల పిచ్చివాడయ్యాడు. కామశాపం వల్ల నా కోసం తిరుగుతున్నాడు. ఈ ప్రేమ ఈ జగన్మాతపై ఉంచు అని వెళ్ళి ఊర్వశి తన తప్పు తెలిసింది. ఆయనను వెంటనే కురుక్షేత్రంలో గ్రహణ స్నానం చేసి జగన్మాత దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్ళి తాను తపస్సు చేసుకోవడం కోసం వెళ్తున్నా అని చెప్పి పెద్ద కుమారుడు ఆయువుకు పట్టాభిషేకం చేసి తపస్సుకై బదిరీ చేరారు. ఒకప్పుడు నారాయణులు బదరీ క్షేత్రంలో తపస్సు చేస్తున్నప్పుడు అది చెడగొట్టిన అప్సరసలు ఇంద్రుడు పంపగా వచ్చారు. మేము అందగత్తెలమంటూ మమ్మల్ని చూడండి అన్నారట. వెంటనే నారాయణుడు తన తొడతి చీరగా అందులోంచి ఈ అప్సరసలు మించిన అందగత్తెలు వచ్చారట. తొడను ఉరువు అని కూడా అంటారు. నారాయణుడు ఉరువు నుండి పుట్టినది కాబట్టి ఈమె ఊర్వశి అని పేరు వచ్చింది. ఈమె అప్సరసల్లో అందగత్తె. పూరరువుడు బదరీలో జగన్మాత కోసం ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని మత్స్యపురాణంలో చెప్పబడుతుంది. విన్నారు కదండి. మత్స్యపురాణంలో ఈ యొక్క చంద్రుడి పూర్వావతారం, ఊర్వశి ఆవిర్భావం మొత్తం కూడా శ్రీమన్నారాయణుడి వల్ల జరిగింది. ఇంతవరకు ఈ కథ విన్నవారికి నా ధన్యవాదాలు. ఈ కథ విన్నవారందరికీ ఆ శ్రీ మహావిష్ణు ఆశీస్సులు, అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.